ఇగో ఈయన బయలుదేరి చూడండి. బుల్డోజర్లతో విధ్వంసమా, బందిపోట్ల ప్రభుత్వ తీరు, హెచ్సియులో ఇంత దుర్మార్గమా, ఉమ్మడి మెదక్ నిజామాబాద్ జిల్లా నేతలతో కేసీఆర్ భేటీ, రజతోత్సవ సభకు భారీగా తరలి రావాలని పిలుపు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో జరిగిన వ్యవహారం మీద కేసీఆర్ మాట్లాడుతున్నాడు. బుల్డోజర్లతో ఇంత విధ్వంసమా, నీ నియోజకవర్గం గజ్వేలే కదా, పోదాంపా 14 గ్రామాలకి కొండపోచమ్మ అండ్ మల్లన్న సాగర్ బాధితుల కోసం కట్టిన ఆ డబుల్ బెడ్రూమ్ R&R కాలనీకి పోదాం. నిలబడి అడుగు, నేను మిమ్మల్ని ఏమైనా అన్ననా, ప్రశాంతంగా తీసుకొచ్చి ఇక్కడ పెట్టినా, మీకు మిమ్మల్ని ఏమైనా ఇబ్బంది పెట్టినా అని అడుగు. అక్కడున్న మహిళలు మీకు పూలదండ వేసి సన్మానం చేస్తారా, లేకపోతే ఇంకేమైనా దండలు వేస్తారో అప్పుడు చూద్దాం. మీరు చేసింది విధ్వంసమా, లేదు ప్రజల ప్రయోజనకరమైన పని ఏమైనా చేసిరా, వాళ్ళకి మంచి చేసిరా అన్నది అక్కడ ప్రజలు తేలుస్తారు. మీరు మాట్లాడతారా అండి బుల్డోజర్ల గురించి, జేసీబీల గురించి? మీకు ఇప్పుడు మీకు మాట్లాడే అర్హత లేదని రేవంత్ రెడ్డి ఎగురుతున్నాడు. ఆయన చేస్తున్న దాన్ని కూడా మేమేమి ఆయన గొప్ప పని చేస్తున్నాను చెప్తలేం. నీ దారిలోనే ఆయన నడుస్తున్నాడు. నువ్వు చేసిన లాఠీ చార్జ్ ఆయన చేస్తున్నాడు. ఈయన ఇలా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో చేసిండు, నువ్వు అన్ని క్యాంపస్లలో చేసినావు. ఏ విద్యార్థి మీద లాఠీ ఎక్కుపెట్టలే నువ్వు? ఎంత అన్యాయం చేసి, ఎన్ని కేసులు పెట్టి, ఎంత నరకం చూపించినావు, ఎంత అణచివేసినావు. ఆ అణచివేతనే నీ ఓటమికి కారణమైంది. సేమ్ నీ దారిలో ఈయన కూడా నడుస్తున్నాడు. ఈయనదేంది, కేసీఆర్కి మాట్లాడే అర్హత లేదు, మనం ఎంత తప్పు చేసినా ఆయన ఎవరు దేకడని ఈయన ఆలోచన. మీ ఇద్దరిని దేకకపోయినా ఇంకోటి వస్తాడు ఎవడన్నా వేరేవాడు. ఆల్టర్నేట్ అనేది ఆటోమేటిక్గా వస్తుంది, ప్రకృతి సృష్టిస్తుంది ఆటోమేటిక్గా. ఎగిరెగిరి పడకండి. అందుకే ఆయన ఎగిరెగిరి పడే ఈడి దాకా వచ్చింది, మీరు ఎగిరెగిరి పడి ఏడికి పోతారో ఆలోచించుకోండి. ఇప్పుడు కేసీఆర్ మాటలు బుల్డోజర్లతో విధ్వంసం అంటే ఇక్కడ వార్త రాశారు చూడండి. ఇందులోనే ఇగో, బీఆర్ఎస్ పాలనలోనే అటవీ విధ్వంసం, దేశంలోనే 3వ స్థానంలో తెలంగాణ. అంటే అటవీ భూములను విధ్వంసం చేయడంలో గత 10 ఏళ్లుగా దేశంలో మనం టాప్ 3లో ఉన్నాం. అతి ఎక్కువ అటవీ భూముల అభివృద్ధికి అతి ఎక్కువ అటవీ భూములు డైవర్ట్ చేసిన డెవలప్మెంట్ పేరుతోటి రాష్ట్ర వ్యాప్తంగా 11,422 హెక్టార్ల అడవుల డైవర్షన్. మధ్యప్రదేశ్, ఒడిశా తర్వాతి స్థానం తెలంగాణదే. 2 సంవత్సరాల్లోనే తగ్గిన 105 చదరపు కిలోమీటర్ల అటవీ విస్తీర్ణం. ఒకవైపునేమో హరితహారం పేరుతో మొక్కలు నాటి అడవిని తయారు చేస్తున్నా అని చెప్తాడు. మళ్ళీ ఏం మొక్కలు నాటినవే అంటే కోనోకార్పస్, అది కార్బన్ డైఆక్సైడ్ అత్యంత దారుణమైన మొక్కలు, విషపు మొక్కల్ని నాటి తెలంగాణ ప్రజల మీదకి వదిలేసిండు. ఏడజుడు అవే మొక్కలు ఉన్నాయి. గిటు మనం అటు ఎన్టీఆర్ ట్రస్ట్ కేబీఆర్ పార్క్ సైడ్ పోతుంటే ఆ డివైడర్ల మధ్యలో మొత్తం అవే చెట్లు ఉన్నాయి. ఏడజుడు అవే చెట్లు, ఆ కోనోకార్పస్ మొక్కలే. అట్లా జనాన్ని ఆగం చేసిండు. ఇట్లా అడవిని మొత్తం నరికేసి భూములన్నీ డైవర్ట్ చేసిండు. ఈయన చెప్తున్నాడు బుల్డోజర్లతో విధ్వంసం అని. నియోపోలిస్ పోదాం, గిడ పెద్ద పెద్ద గుట్టలు కొండలను తొలిచేసి రామేశ్వరరావుకి, రాజపుష్పకి ఎకరం 100 కోట్లు వచ్చిందని డప్పు కొట్టుకున్నాడు. ఇది ప్రకృతి విధ్వంసం కాదా?